నంద్యాల లోక్సభ స్థానాన్ని గనక తీసుకున్నట్లయితే ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో 7 వైఎస్ఆర్సీపీ 2019లో క్లీన్ స్వీప్ చేసి పడేసింది. ఒక్కటంటే ఒక్కటి కూడా టీడీపీకి కానీ ఇంకా మిగతా ఏ పార్టీకి కానీ రాలేదు. ఫస్ట్ ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఏంటో చూద్దాం. డోన్, బనగానపల్లె, నంద్యాల, పాణ్యం, నందికొట్కూర్, శ్రీశైలం, ఆళ్లగడ్డ. ఇక డోన్ అసెంబ్లీ సెగ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ పార్టీ తరపున జయసూర్య ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019లో కూడా ఈ డోన్ నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపొందారు. అందుకే ఈసారి కూడా అతనికి ప్రజాదరణ బాగుందని చెప్పి వైఎస్ఆర్సీపీ అతనికే టికెట్ ఇచ్చింది. మళ్ళీ అతనే గెలుపొందే అవకాశం కనిపిస్తుంది. ఇక బనగనపల్లె నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా కాటసాని రామిరెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి బీసీ జనార్దన్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో కాటసాని రామిరెడ్డి ఈ బనగానపల్లె అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలుపొందారు. బట్ ఈసారి అయితే అతనికి కొంచెం ప్రజాదరణ తగ్గింది. టీడీపీ నుంచి బీసీ జనార్దన్ రెడ్డి గెలుపొందే అవకాశం కనిపిస్తుంది, అంటే నేరోలో గెలుపొందే అవకాశం కనిపిస్తుంది. ఇక నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ని కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ తరఫున శిల్ప రవిచంద్ర కిషోర్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరఫున ఎండి ఫారూక్ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయిన శిల్ప రవిచంద్ర కిషోర్ గెలుపొందారు. ఇక ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అతనికే టికెట్ ఇచ్చింది. మళ్ళీ అతనే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక పాణ్యం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరపున గౌరు చరితారెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. పోయినసారి కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయిన కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఈ పాణ్యం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలుపొందారు. ఇక ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అతనికే టికెట్ ఇచ్చింది. మళ్ళీ అతనికే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పాణ్యం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి. ఇక నందికొట్కూర్ అసెంబ్లీ సెగ్మెంట్, ఈ నందికొట్కూర్లో ధారా సుధీర్ పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరపున. ఇక టీడీపీ తరపున గిట్ట జయసూర్య పోటీ చేస్తూ ఉన్నారు. అయితే పోయినసారి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఆర్థర్ ఠాగూర్ ఇక్కడి నుంచి గెలుపొందారు. బట్ ఈసారి అయితే ఈ నందికొట్కూర్లో అతనికి టికెట్ ఇవ్వకుండా ధారా సుధీర్కి టికెట్ ఇచ్చారు. అయినా సరే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేటే ఇక్కడి నుంచి గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక శ్రీశైలం కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ తరఫున శిల్ప చక్రపాణి రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ అంటే కూటమి పార్టీ తరఫున బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. అయితే పోయినసారి కూడా ఈ శ్రీశైలం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి శిల్ప చక్రపాణి రెడ్డి గెలుపొందారు. ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అతనికే ఈ శ్రీశైలం అసెంబ్లీ సెగ్మెంట్లో టికెట్ ఇచ్చింది. అతనికే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అతనికే టికెట్ ఇచ్చింది. మళ్ళీ మేము చేసిన సర్వేలో కూడా అతనే గెలుపొందే అవకాశం ఉన్నట్లు మాకు తెలుస్తుంది. ఇక ఆళ్లగడ్డ అసెంబ్లీ సెగ్మెంట్ వైఎస్ఆర్సీపీ తరఫున గంగుల బ్రిజేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరఫున భూమా అఖిలప్రియ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే పోయినసారి కూడా వైఎస్ఆర్సీపీ గంగుల బ్రిజేందర్ రెడ్డికే టికెట్ ఇచ్చింది. అతను గెలుపొందారు. అతను గెలుపొందడంతో మళ్ళీ ఈసారి కూడా అతనికే టికెట్ ఇచ్చింది. ఈసారి కూడా అతని గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఆళ్లగడ్డ అసెంబ్లీ సెగ్మెంట్లో.